క్రెడిట్ గేమ్, పొలిటికల్ బ్లేమ్. మొన్నటి గూగుల్ పెట్టుబడుల నుంచి వాటి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు, ఐటీ కంపెనీల నుంచి ఇండస్ట్రియల్ కారిడార్ వరకు టాపిక్ ఏదైనా రాజకీయం మాత్రం ఒకటి. ఏపీకి వచ్చే భారీ ప్రాజెక్ట్ ఏదైనా సరే తాము తెచ్చామంటే తామే తెచ్చామంటూ ఇరు వర్గాలు తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంతకీ ఎవరి వాదనలో నిజమెంత? భోగాపురం ఎయిర్పోర్టులో ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఢిల్లీ నుంచి తొలి ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ భోగాపురం రన్వేపై ల్యాండ్ అయింది. జూన్ నాటికి ఎయిర్పోర్టు పూర్తిగా అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ధీమాగా చెప్తోంది. ఇది పూర్తయితే ఉత్తరాంధ్రకు కొత్త రేఖలు వచ్చినట్టే. ఆకాశమే హద్దుగా అభివృద్ధి సాధ్యమే. అయితే ఈ ఎయిర్పోర్టు ఘనత తమదంటే తమదంటూ అటు టీడీపీ నేతలు, ఇటు వైసీపీ నేతలు వాదిస్తున్నారు. తమ హయాంలోనే కట్టామని వైసీపీ చెప్పుకుంటోంది. భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేసింది జగనే, కట్టింది కూడా జగనే అంటోంది. జగన్ విశాఖ విజన్లో ఇది ఓ భాగమంటోంది. ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు క్రెడిట్ చోరీ చేస్తున్నారన్నది వైసీపీ వాదన. భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేశారు, మళ్ళీ మీ అమృత హస్తాలతోనే దాన్ని ఇనాగ్రేట్ చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పిన వ్యక్తి జిఎంఆర్ చైర్మన్. ఆయన చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు క్రెడిట్ చోరీ. ఆయన అంటాడు, రామ్మోహన్ నాయుడు అంటాడు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాజెక్ట్ అంటది, ఆయన బ్రెయిన్ చైల్డ్ అంట. ఏంది క్రెడిట్ చోరీ లేంది? వైసీపీ నేతల తీరుపై కూటమి నేతలు మండిపడుతున్నారు. గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన జగన్ ఇప్పుడు క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ గతంలో మాట్లాడిన వీడియోలను ప్రదర్శించి మరీ కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. విశాఖపట్నంలోనే ఎయిర్పోర్ట్ లో ఏగలు అదురుకుంటున్నారు. ఇక్కడ ఇంత ఎయిర్పోర్ట్ కడితే ఎవరికి ఉపయోగం? అది కూడా జిఎంఆర్ గారికి ఇచ్చి జిఎంఆర్ గారితో దోపిడీ చేయాలని ఒక ప్రణాళికబద్ధంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారని నీ కంపునోరే మాట్లాడింది, నీ చెత్తనోరే మాట్లాడింది. 18 నెలల్లోనే 96% పనులు పూర్తి చేశామని కూటమి నేతలు చెప్తున్నారు. ఎయిర్పోర్టును తానే తెచ్చానని జగన్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం. కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. అంటే ఇవన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆయన మాట్లాడు స్వయంగా. చివరికి ఏ విధంగా అంటే మళ్ళీ మనం 19లో తిరిగి మనం వస్తాం, ఏదైతే చంద్రబాబు నాయుడు భూసేకరణ చేశాడో ఆ భూములు తిరిగి ఇచ్చేస్తాం అని కూడా చెప్పుకొచ్చాడు. అంత మాట్లాడిన వ్యక్తి వెంటనే యూటర్న్ తీసుకొని ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నా విజను, నా ఆలోచన, నా సృష్టి అని చెప్పడం అంటే అది నిజంగా చాలా దిగజారుడు రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఎన్ని చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారేంటి, జగన్మోహన్ రెడ్డి గారేంటి అనేది అందరూ కూడా తెలుసు. దయచేసి మీరు ఏదైనా కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు చేసినవి ఏమీ లేవు. అప్పుడు కోర్టుల్లో కేసులు వేయించి ఇప్పుడు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయడం జగన్ దిగజారుడి రాజకీయానికి నిదర్శనమంటూ కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. విశాఖపట్నంలో ఈగలు తోతే ఈగలు కూడా ఉండవు అనేది ఆయన అర్థం. అది మరి ఈగలు కూడా తోలడానికి నువ్వు ఏ విధంగా నువ్వు చేసిన గొప్ప ఘనత అంటావు, ఎట్లా ఏ విధంగా ట్విట్లు పెట్టుకుంటా ఉన్నావు, కనీసం ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడాలని చెప్తా ఉన్నాను. మీరు ఒక అపరిచితుడుగా మారినారా? ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు మీరు అసత్యాలకు అంబాసిడర్గా మారి ఏది నోటికి వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే కాదు, కొన్ని నెలలుగా ఏపీలో ఈ క్రెడిట్ గేమ్ నడుస్తోంది. గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడులతో పాటు అనేక ఒప్పందాలపై క్రెడిట్ తీసుకునే ప్రయత్నాలు చేసింది వైసీపీ. అయితే అవన్నీ తమ ఘనతే అంటోంది అధికార కూటమి.